కాంగ్రెస్ పాలనలో రైతులు గోసపడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. ఆరుగాలం కష్టపడి రైతులు పంట పండిస్తే దాన్ని కొనుగోలు చేయడం కూడా ప్రభుత్వానికి చేత కావట్లేదని విమర్శించారు. జడ్చర్ల మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని లక్ష్మారెడ్డి పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. పంట కొనుగోలులో రేవంత్ సర్కార్ జాప్యం చేస్తోందని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. నెల రోజులుగా పంటను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన చెందారు అన్నదాతలు. రైతుల అవస్థలు చూసిన లక్ష్మారెడ్డి అధికారులతో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల కాటన్ మార్కెట్ ప్రాంగణంలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు చూడడం జరిగింది. చాలా బాధాకరం. ఇక్కడ రైతుల గోస చూస్తే, వాళ్ళ ఇబ్బందులు చూస్తే పడిగాపులు కాస్తా ఉన్నారు అమ్ముకోవడానికి, పండించిన పంటను అమ్ముకోవడానికి. కొందరు రైతులు నెల అంటున్నారు, కొందరు రైతులు నెల 15 రోజులు అంటారు, కొందరు 20 రోజులు అంటున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి పండించిన పంటను, కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఈ గవర్నమెంట్లో నెలకొన్నది. ప్రభుత్వ బాధ్యత రైతులకు అండగా ఉండాలి. పండించిన పంటను అన్ని రకాల పంటలు ఎప్పటికప్పుడు సీజన్కు ఇమ్మీడియట్లీ పంట స్టార్ట్ అయిన వెంబడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ముందే లెక్కలను తీసుకుని ఎక్కడ ఏ పంట ఎక్కువ పండింది, ఏ కొనుగోలు కేంద్రాలు పెట్టాలని ఆలోచన చేయాలి ప్రభుత్వం. మరి ప్రభుత్వానికి ఒక ఆలోచన విధానం లేదు, పరిపాలన దక్షత లేదు. ప్రజాపాలన, రైతు పాలన మాట్లాడి రైతులను ఈ రకంగా గోస పెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు.